నిన్న అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్ దగ్గర నానా హంగామా చేశారు. ఆ హంగామాకి కారణం తెర వెనుక ఒక వ్యక్తి ఉండి నడిపిస్తున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తెర వెనుక ఉండి నడిపించిన వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు మేడం? ప్రొడ్యూసర్ అండి, బిగ్ బాస్ ప్రొడ్యూసరు. ఓకే, వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ బిగ్ బాస్కి పలుకుబడి తగ్గిపోతుంది అనేది అర్థమైపోయింది. ఫస్ట్ సీజన్కి, సెకండ్ సీజన్కి, థర్డ్ సీజన్కి, ఫోర్త్ సీజన్కి, అసలు పోయినసారి అయితే అసలు బిగ్ బాస్ ఉండదు అన్నారు. ఎందుకంటే సిక్స్త్ సీజను బాగా తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చు ఎక్కువ, నష్టాలు వచ్చినాయి, దానికి అడ్వర్టైజ్మెంట్లు కూడా బాగా తగ్గిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఎట్లా అనే ఒక ఆలోచన వచ్చి ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచినే చాలా చాలా వెకిలి వేషాలు ఎక్కువైనాయి. మీరు గమనించుంటారు. అంటే ప్రతి సీజన్కి ఈ టాస్కులు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా తయారైనాయి. చాలా అశ్లీలంగా. ఇంకొక మాట, అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించారు లేడీస్కి అనే వార్త కూడా బయటకు వచ్చింది. అది నిజం వార్త కావచ్చు, అబద్ధం వార్త కావచ్చు. అబద్ధం వార్త అయినా నిజం వార్త అయినా అది ఒక సెన్సేషనే. అవును, వీళ్ళు సెన్సేషన్ అవ్వాలి, సంచలనాత్మకంగా ఉండాలి, ఎక్కువ మంది దృష్టి ఆకర్షించాలి, చూసే వాళ్ళని పెంచుకోవాలి, వ్యూవర్షిప్ పెంచుకోవాలి. వ్యూవర్షిప్ పెంచుకోవాలి అంటే మీరు ఎంత సంచలనాత్మకంగానూ లేకపోతే ఏదో జరుగుతుంది ఇక్కడ అనే ఒక క్యూరియాసిటీని పెంచాలనుకున్నారు. దానిలో భాగంగానే ఇలాంటి వెర్రిమొర్రి వేషాలన్నీ వేశారు. అన్నీ వేసిన తర్వాత చివరి దాకా వచ్చింది. ఇప్పుడు పోయినసారి ఎప్పుడో బిగ్ బాస్ సీజన్ 5 కానీ 4 కానీ ఒక ఆర్మీ అని పెట్టారు, కౌశల్ ఆర్మీ అని పెట్టారు. అప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 2నా అప్పుడు కూడా ఇట్లాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ సెన్సేషన్ తయారు చేశారు. తయారు చేసి ఓట్లు వేయడాలు, ఈ ఓటింగ్ సిస్టము ఇవన్నీ తీసుకుని వచ్చారు. ఇవన్నీ తీసుకుని రావటం వెనక మన కారణం ఏంటి అంటే, ప్రతి వాళ్ళు నా ఓటుతోనే అక్కడ ఏదో జరిగిపోతుంది, నా ఓటు చాలా ఇంపార్టెంటు, నేను చాలా ఇంపార్టెంటు, నా ఓటు ఇంపార్టెంట్ అయినప్పుడు నేను ఇంపార్టెంట్ కాదా, నేను ఆలోచించేది ఇంపార్టెంట్ కాదా అని ప్రతి ఒక్కళ్ళు అందులో మునిగి తేలేలాగా చేశారు. ఈ మునిగి తేలే వాళ్ళు ఎవరు మునిగి తేలుతారండి ఇట్లాంటి వాటికి? ఒక పని లేని, ఒక బాధ్యత లేని, ఒక ఏం చేసైనా సరే నాకు ఒక గుర్తింపు ఉండాలి అనుకునే ఒక బాధ్యత లేని ఒక గుంపు, ఒక పోకిరి గుంపు కావాలి వాళ్ళకి. ఆ పోకిరి గుంపుని తయారు చేసి పెట్టారు. ఈ పోకిరి గుంపుకి రోజు రోజుకి ఉత్కంఠత పెరిగిపోయి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా ఒక ఉత్కంఠత పెరిగిపోయి నేను ఓటేసినోడే గెలవాలి, అందుకోసం ఇంకో నలుగురితో ఓట్లు వేయించడం, వాళ్ళకి మాకు వద్దు మొర్రో, మాకు ఇంట్రెస్ట్ లేదు మొర్రో అన్న వినిపించుకోకుండా వాళ్ళతోటి ఓట్లు వేయించడం. ఇది ఒక చిన్నపాటి ఎన్నికల సమరంలాగా తయారు చేసేసారు. దీన్ని తయారు చేసేసి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకునే ఓటు హక్కునేమో ఎవరు వినియోగించుకోవట్లేదు. అందులో ఉన్న కంటెస్టెంట్లు, అందులో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మొన్న ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ కూడా ఓటు కూడా వేయలేదు. 100 రోజులు అందులో బంధించి పెట్టారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఇంట్లో వాళ్ళతో సంబంధం లేకుండా, ఒక పేపరు, ఒక టీవీ ఏమీ లేకుండా ఒక క్యాసినో లెవెల్లో దాన్ని తయారు చేశారు. ఒక గడియారం ఉండదు అక్కడ, రాత్రికి పగలకి తేడా తెలీదు. ఎవడో బిగ్ బాస్ ఆదేశాలు వస్తూ ఉంటాయి, కనిపించని బిగ్ బాస్ ఆదేశాలు, అవి వీళ్ళు ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు నిద్ర లేవాలి అంటే నిద్ర లేవాలి, ఆడండి అంటే ఆడాలి, తినండి అంటే తినాలి, వంట చేయండి అంటే వంట చేయాలి. ఇలా వీళ్ళని ఒక మరమనుషుల్లాగా తయారు చేస్తారు. లోపల ఒక ఉద్వేగాలు, అంటే సహజమైన ఉద్వేగాలకి దూరం చేసి వాళ్ళని ఒక కృత్రిమ వాతావరణంలో అలా పెట్టారు. అలా పెట్టిన వాళ్ళని, ఆ షోని చూడాలనుకునే వాళ్ళు ఇంకెంత కృత్రిమంగా ఉండుంటారు. కృత్రిమత్వాన్ని ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు కృత్రిమత్వం ఉన్నవాళ్లే ఇష్టపడతారు. ఓకే, వాళ్ళు అలాగే ఈ షో మొత్తం కూడా ఈ కృత్రిమత్వం ఉన్న వ్యక్తులు చూసేలాగాను, కృత్రిమమైన మనుషులు చేసే కృత్రిమమైన పనులు చేస్తూ ఉంటే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మా టీవీ కావచ్చు, నాగార్జున కావచ్చు,
ఎవరన్నా కావచ్చు, వీళ్ళకి డబ్బులు కక్కుర్తే కావాలి. వీళ్ళు ఒక 100 రోజుల పాటు ఒక మంచి ఒక మాట ఒక మర్యాద ఏమీ లేకోకుండా ఈ బిగ్ బాస్ షో ఎప్పుడు వస్తుందా అని నోరులు తెరుచుకుని చూడటం, ఇంట్లో వాళ్ళు చూడొద్దంటే వాళ్ళని తన్నినంత పని చేయడం, అది ఇది కాదంటే సెల్ ఫోన్లో చూడటం, ఇక రెండో పని లేదండి. బిగ్ బాస్ ఫీవర్ తప్పితే వరల్డ్ కప్ ఫీవర్ లాగా బిగ్ బాస్ ఫీవరు. ఇదంతా చేసి వీళ్ళు బాగా తలకెక్కిచ్చేసుకుని ఈ తెక్క ఈ పిచ్చి అంతా ఈ కృత్రిమత్వాన్ని తలకెక్కించుకుని వీళ్ళు చేసిన అల్లరే రాత్రి జరిగిన గలాట. నానా రభసా చేశారు, బస్సుల అద్దాలు పగలగొట్టారు, అలాగే అక్కడ ప్రయాణికుల అద్దాలు పగలగొట్టారు, కార్ల అద్దాలు, అలాగే పోలీసుల మీద రాళ్ళు రువ్వారు, మీడియా మీద రాళ్ళు రువ్వారు. మీడియాకి సంబంధించినటువంటి బోలెడు దొంగతనాలు జరిగినాయి, బోలెడు దొంగతనాలు జరిగాయి. ఎంతమంది డబ్బులు పోయినాయో, ఎన్ని సెల్ ఫోన్లు పోయినాయో. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక ఆమె రాయల్ అనే ఆవిడ మాట్లాడుతూ ఆమె ఏం చెప్తుంది అంటే, నేను కష్టపడి నా కష్టార్జితంతో కారు కొనుక్కున్నాను, నా కారు అద్దాలు పగలగొట్టారు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా కారులో ఉన్న వాల్యుబుల్ వస్తువులు ఇంట్లో పెట్టి నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నా, ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అని చెప్తుంది. నేనంటాను, ఈ సందర్భంగా ఈ గలాటా సందర్భంగా పగిలిన కార్లకు వేటికి ఇన్సూరెన్స్ రావడానికి వీల్లేదు. ఎవరు కట్టాలి ఈ డబ్బులన్నీ అంటే బిగ్ బాస్ యాజమాన్యం కట్టాలి. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన నష్టానికి బిగ్ బాస్ వాళ్ళే కట్టాలి. మొత్తం ఈ విధ్వంసం జరగటానికి కారణమే బిగ్ బాస్ షో. అలాంటప్పుడు బిగ్ బాస్ షోని పార్టీని చేయాల్సిందే. ఈ విధ్వంసం చేయాలి. అలాగే అందులో పాల్గొన్న వాళ్ళు సీసీటీవీలు వీటిల్లో చూసి అందరినీ పట్టుకుంటారు. పోలీసులు తలుచుకుంటే పట్టుకోలేని విషయం ఏమీ లేదు. వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే కఠినంగా. ఏం మాయరోగం మీకు? ఏం పోయే కాలం మీకు? ఇంకో పని లేదా? ఇంకో బాధ్యత లేదా? కుటుంబాలు లేవా మీకు? మీ మీద ఆధారపడిన మనుషులు ఏమైపోతారు అనుకుంటున్నారు? బాగా డబ్బులున్న వాళ్ళు వస్తారనుకుంటున్నారు అక్కడ తగాదాలు పట్టడానికి? రారు. ఒక స్థిరమైన ఉద్యోగం ఉన్న వాళ్ళు వస్తారనుకుంటున్నారా? రారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తారా? రారు. ఎవరు వస్తారు? పని పాట లేని జులాయిలే వస్తారు, అక్కడికి పోకిరీలే వస్తారు. ఈ జులాయిల్ని ఈ పోకిరీల్ని ఈ విధంగా తయారు చేసిన మా టీవీ యాజమాన్యం కాకుండా, బిగ్ బాస్ యాజమాన్యం కాకుండా ఇంకెవరు అవుతారు బాధ్యులు? రేపొద్దున వీళ్ళంతా పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఆ తల్లిదండ్రులు రేపొద్దున లబోదిబోమని రావాలా? వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోవాలా? ఇప్పుడు ఈ కేసులన్నీ చేయించుకోవడానికి వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు కాక ఊర్లో వాళ్ళు పెడతారా డబ్బులు వాళ్ళకి? ప్రభుత్వం ఏమైనా ఫ్రీగా చేస్తా? ఇదేమైనా తెలంగాణ ఉద్యమమా? కేసులు ఫ్రీగా చేయండి అంటానుకో, లేదా కేసులు మాఫీ చేయడానికో? ఇది మొత్తం ఈ సర్వనాశనానికి కారణమే బిగ్ బాస్ యాజమాన్యం. పైగా ఇది పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు వేరే దేశాల నుంచి వచ్చింది, అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుందని చెప్తారు. అక్కడ మనుషులు ఇలా ఉండరు, అక్కడ మనుషులు ఇలా చెయ్యరు, ఇలా గలాటాలు చెయ్యరు. మీకేమి మాయరోగం వచ్చిందని, మీకేమి నష్టం జరిగిందని ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టాలి? ఆ రోడ్లో వెళ్ళే కార్లు అద్దాలు పగలగొట్టాలి? ఈరోజు సజ్జనార్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వటం కాదు, ఆయన అనాల్సింది ఏంటంటే, దీనికి బిగ్ బాస్ యాజమాన్యమే కారణము, వాళ్ళ దగ్గర నుంచి మేము రాబట్టుకుంటాము దీనికి సంబంధించిన జమా ఖర్చులు అని చెప్పి అని ఉండాల్సిందే. ఆయన ఇంకాస్త బాధ్యత ఉన్నోడైతే. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దీని మీద అవసరమైతే నేను పిల్లైనా వేస్తా. ఖచ్చితంగా యాజమాన్యం కట్టి తీరాల్సింది ఈ మొత్తం విధ్వంసానికి. ఎంతోమంది గాయపడ్డారు రాళ్ళు రువ్విన సందర్భంగా. అదే గాయపడతారు, అవసరమైతే చచ్చిపోతారు. ఏవేవో ఇదేదో పెద్ద స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది, వీళ్ళు స్వాతంత్ర యోధుల్లాగా పాల్గొంటారు. ఒక పని పాట లేని షోకి అసలు ఆ షోలో ఉంటే కూడా మామూలు మనుషులకు ఉండే ఉద్వేగాలన్నీ చచ్చిపోతాయండి. అక్కడ మానసికంగా వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. మీరు చూడండి, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఎంతమంది కేసుల్లో ఇరుక్కుంటున్నారో చూడండి. అవును, ఒక అమ్మాయి సాక్షాత్తు మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుంది ఒక అమ్మాయి. మళ్ళీ సిప్లిగంజ్ తర్వాత ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు రాహుల్ సిప్లిగంజ్. అతని కెరీర్ అంతా అటు ఇటు అయిపోయింది. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇందులో? అందుకోసం అసలు ఈ షోని నిషేధించాలి. పైగా వాళ్ళకు వచ్చిన లాభాల్లో నుంచే, లాభాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి, కారణం వాళ్లే కాబట్టి ఈ మొత్తం ఖర్చుని వాళ్లే భరించుకోవాలి అని చెప్పి కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చేదాకా కూడా మేము నిద్రపోం. అసలు బిగ్ బాస్ షోలు ఒక బ్రోతల్ హౌస్ అని చెప్పి సిపిఐ నారాయణ గారు మాట్లాడితే చాలామంది కోపం వచ్చింది. ఇప్పుడు ఏంటి జరిగింది? ఇలా కొట్టుకున్నాను చెప్పారు ఎవరన్నా?
అందుకోసం ఈ బిగ్ బాస్ షో ఇక నెక్స్ట్ సీజన్ లేకుండా చేయడానికి కానీ ఇప్పుడు ఈ షో వల్ల ఇప్పుడు జరిగిన గలాటాలో నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.